హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఇన్హెరెంట్‌గా ఉన్న రిజల్ట్స్ బాగున్నాయి. కంటిన్యూయింగ్ టు డూ వెల్. బట్ యాస్ ఎ ఇన్వెస్టర్ మంచిదా? లేకపోతే కొంచెం దూరం పెట్టాల్సిన టైమా? మొట్టమొదట బిగ్ ఈజ్ బ్యూటిఫుల్ అని క్యాపిటలిస్టిక్ ఎకానమీస్లో ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక సంస్థ చిన్నగా ఉన్నప్పుడేమో ఏమాత్రం ప్రమాదం వచ్చినా ఎటువైపు నుంచి కనుక ప్రమాదం వచ్చినా కూడా బాగా తీవ్రంగా దెబ్బతింటుంది. అదే కనుక బిజినెస్లో కొద్ది కాలం నిలదొక్కుని కొద్దిగా లాభాలు పోగు చేసుకుని ఆర్థికంగా కనుక నిలబడగలిగింది అనుకోండి, అప్పుడు ఆ కంపెనీకి ఏమొస్తుందంటే చిన్న చిన్న ఎదురుగాలు వచ్చినా కూడా తట్టుకుని నిలబడగలిగే కెపాసిటీ ఉంటుంది. అదే కంపెనీ ముందు చూపుతో కూడా బిహేవ్ చేస్తూ ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో పరిణామాల్ని ముందే ఊహిస్తూ దానికి సరిపడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో మన ఇండియన్ ఐటీ సెక్టర్ కంపెనీలు దాదాపుగా 20, 25 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా ప్రపంచంలో కూడా మేటి కంపెనీలుగా మనకున్నాయి. అందువల్ల హెచ్సిఎల్ టెక్‌కి ఏఐ వస్తుందన్నమాట కరెక్టు. దాని మూలంగా ఉద్యోగాలు చాలామందికి పోయే మాట కరెక్టు. 3, 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు. కరెక్ట్. కానీ అప్పటి వరకు దాన్ని మనకొక్కళ్ళకే తెలిసి హెచ్‌సిఎల్ టెక్ తెలియకుండా ఉంటుందా అంటే ఉండదు. అందువల్ల వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, రాబోయే రోజులకి చర్యలకి ముందే ప్లాన్ చేసుకుంటూ, ఆ ఏఐ మీద ఫోకస్ పెట్టి విపరీతంగా కష్టపడి కావాల్సిన టాలెంట్‌ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. సో, రాబోయే రోజుల్లో ఉండేటటువంటి దుష్పరిణామాలు ఇటువంటి పెద్ద కంపెనీలకు దెబ్బతీస్తాయా అంటే దెబ్బ తీయవు. ఎందుకంటే ఇండియాలో టాలెంట్‌కి కొదవ లేదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగే కెపాసిటీ హెచ్‌సిఎల్ టెక్ లాంటి పెద్ద కంపెనీలకి కొదవలేదు. అందువల్ల ఇటువంటిది గ్యారంటీగా రాబోయే రోజుల్లో అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పొందుపుచ్చుకుని, ఆ తగ్గిన రెవెన్యూని తగ్గుతున్న కాస్ట్‌లో ఖచ్చితంగా కూడా కాంపెన్సేట్ చేసుకోగలరని ఎక్కువ మంది ఇప్పుడు నమ్ముతున్నారు. అందుకే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ బాగా పడిపోయింది కాబట్టి, ఇప్పుడు దాని వెంక చూడటం అనేది కొద్దిగా సమర్థనీయం. ఇప్పుడు హెచ్‌సిఎల్ టెక్కే చూస్తే నువ్వు చెప్పినట్లుగా యశ్వంత్ ఆల్రెడీ సేల్స్ చూస్తేనేమో దాదాపుగా 1,17,000 2025 మార్చిలో. అంతకుముందు ఎప్పుడూ లేనంత నెట్ ప్రాఫిట్ మార్జిన్ 14.86 కూడా వచ్చింది. దాదాపుగా రూ. 2,045 వరకు మన యొక్క ఫెయిర్ ప్రైస్ వస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 1586, 1600తో పోలిస్తే దాదాపుగా 30% ఉంది. ఇప్పుడే కొనాలా అంటే మన యొక్క స్టాండర్డ్ ఎప్పుడు కూడా 30% ఉంటే కొనమని చెప్తాం కాబట్టి, కొనటానికి ఒక 5, 6% తగ్గితే కొనుక్కోవడం మంచిది. మీ దగ్గర స్టాక్ ఉంటే మాత్రం 100కి 100 ఒక్క క్షణం కూడా భయపడకుండా మార్కెట్‌లోనో, పేపర్‌లోనో వచ్చిన నెగెటివ్ న్యూస్ ఏమీ ఖాతరు చేయకుండా అలాగే ఉంచుకోవడం మంచిది. పైగా ఈ కంపెనీ మనం స్టడీ చేసి ఆల్రెడీ ఓకే టు బై అంటే వై అంటే అప్రూవ్ కూడా చేసడం జరిగింది. అంటే మన అంచనా ప్రకారం ఈ కంపెనీ కొనుక్కోదగిన కంపెనీ.